కీర్తన గ్రంథము 100వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకోబోతున్నాం. 100వ కీర్తనలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చూడబోతున్నాం. తల్లిదండ్రులకున్న బాధ్యత, ఈరోజు ఆ వాక్యాన్ని మనము చూడబోతున్నాం. బాగా గమనించండి, కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఏ కుటుంబంలో అయినా సరే బిడ్డల విషయంలో, చంటి పిల్లలు, నాకు పుట్టిన బిడ్డలు, లేకపోతే మా పిల్లల విషయంలో చాలా మనం ఓన్ చేసుకుంటాం, జాగ్రత్త చూపిస్తాం. ఎదురింటి పక్కింటి వారి బిడ్డల మీద సహజంగా మన పిల్లలకి, ఇంట్లో ఉన్న పిల్లల మీద ఉన్న ప్రేమ, జాగ్రత్త వాళ్ళ మీద. ఎందుకు అంటే వారు నా పిల్లలుగా, మన పిల్లలుగా మీరు చూస్తారు కనుక. గమనించండి, అసలు బైబిల్ గ్రంథము బిడ్డల విషయమై ఏం చెప్తుందో ఒకసారి వాక్యంలో చూద్దాం. పిల్లల విషయమై బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో అన్న విషయాన్ని మనం ఆలకిద్దాం. చూడండి, 100వ కీర్తన అట్టే పెట్టుకుని 127వ కీర్తన 3వ వచనంలో దేవుని వాక్యము ఈరోజు తల్లిదండ్రుల యొక్క బాధ్యత అన్న విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. 127వ కీర్తన 3వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఏ రీతిగా రాయబడి ఉందంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే ఆస్తి. స్వాస్థ్యం అంటే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. బిడ్డలను తల్లిదండ్రులకు దేవుడు బహుమానంగా దయచేస్తాడని చెప్తున్నాడు. ఎందుకంటే మీ ఇద్దరే ఉంటే, భార్యాభర్తలే ఉంటే కుటుంబ కొనసాగింపు ఉండదు. ఇక ఇంటి పేరు ఇక కొనసాగింపు ఉండదు. ఇక అక్కడతో ఆగిపోతుంది. దేవుడు ఈ సృష్టిని ఎలాగా ఆయన డిజైన్ చేశారు అంటే, ఈ సృష్టి కొనసాగింపు కొరకు దేవుడు బిడ్డల్ని మనకు బహుమతిగా ఇచ్చాడు. బిడ్డలు మనం వల్ల, మనుషుల వల్ల వచ్చేవారు కారు. ఇది కేవలం ముమ్మాటికి దేవుడిచ్చు బహుమానమని ఆయనే సాక్ష్యం చెప్తున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం. కుమారులు అంటే కుమార్తెలకు కూడా బిడ్డలు, సంతానం. ఓకేనండి, సంతానము యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము. తర్వాత ఏముందంటే, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలం ఏంటండి? దేవుడిచ్చు బహుమానమే. ఇంకో మాటలో చెప్పాలంటే, బిడ్డలను మానవులుగా, తల్లిదండ్రులుగా మనం పుట్టించలేదు, కానీ దేవుడు మనకి బహుమతిగా బిడ్డలను దయచేశాడు. దేవుడు బహుమతిగా బిడ్డలను మనకే దయచేశాడు. అది మన బట్టి వచ్చింది కాదు. ఇంకో మాట చెప్తాను చూడండి, 100వ కీర్తన చూడండి. ఇంకా దేవుడు ఇంకా స్పష్టంగా ఏం చెప్తున్నాడు. 100వ కీర్తన 3వ వచనంలో దేవుడు ఇంకా స్పష్టంగా ఏం చెప్తున్నాడు చూడండి. ఆయనే మనలను పుట్టించాను అంటున్నాడు. ఎవరు పుట్టించారంట? దేవుడే మనల్ని పుట్టించాడు. తల్లిదండ్రులు కాదు పుట్టించింది, దేవుడే పుట్టించాడు. అయితే తల్లిదండ్రులు ఉంటే కాదు, కానీ బహుమతిగా, బహుమానముగా కుటుంబ కొనసాగింపు కోసం దేవుడు బిడ్డలను దయచేశాడు. అదే కారణం. దేవుడు ఎందుకు బిడ్డలు ఇచ్చాడంటే, కుటుంబ కొనసాగింపు కొరకు మనకు ఒక బహుమానంగా, బహుమతిగా దేవుడు బిడ్డలను ఇచ్చాడు. ఇంకేమన్నాడంటే, అసలు బిడ్డలని పుట్టించింది నేనే అంటున్నాడు. ఆయనే మనల్ని పుట్టించాను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలం. ఇంతకంటే స్పష్టంగా దేవుడు సాక్ష్యం లేడు. ఆయన స్పష్టంగా ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఆయనే మనల్ని పుట్టించాను అన్నాడు. ఎవరు పుట్టించారు? దేవుడే పుట్టించాడు. ఇంకో మాట ఏం చెప్తున్నాడు అంటే, పుట్టించడం మాత్రమే కాదు, ఇంకోటి గమనించండి. మన నిజమైన పుట్టినరోజు ఎప్పుడు అంటే, తల్లి కడుపులో మనం ఎప్పుడైతే మొదటి పడతామో అదే మొదటి పుట్టినరోజు. అయితే ఆ డేట్ మనకి తెలియదు కాబట్టి మనం ఏం చేస్తామంటే, నర్సు గారు ఎప్పుడైతే ప్లేట్లో బయట తీసుకొస్తారో ఆ డేట్నే మనం పరిగణించుకొని ఏం చేస్తాము అంటే, దాన్నే పుట్టినరోజు తారీఖుగా చేసుకుంటాం. కానీ బైబిల్ స్పష్టంగా చెప్పే మాట ఏంటంటే, పిండముగా రూపింపక మునిపే, నీకు తల్లి కడుపులో ఇంకా నువ్వు పడక మునిపే నేను నిన్ను ఎరిగితుని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనం ఎప్పుడు ఎరిగాడంట? మనం ఎప్పుడైతే మానవుడిగా కౌంట్ అవ్వడం మొదలుపెట్టామో అప్పుడే నేను వచ్చితుని అని బైబిల్ చెప్తుంది. అర్థమైందండి?
సో అంచేత మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుడే మనుషుల్ని పుట్టించాడు, బిడ్డలని దేవుడే పుట్టించాడు. పుట్టించడం మాత్రమే కాదు, అసలు ముందుగా నేనే మిమ్మల్ని ఎరిగిత్తిని అంటున్నాడు. జనరల్గా పిల్లలు ఎప్పటి నుంచి పరిచయం? పుట్టినప్పటి నుంచి పరిచయం. దానికంటే ముందు పరిచయం ఉంటుందండి. బిడ్డలు ఎప్పటి నుంచి మీకు తెలుసు? వారు మీకు పుట్టినప్పటి నుంచే, తర్వాత దాని ముందు మీకు తెలియదు కదా. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఎఫ్ఎస్సి 1:4 భూమికి ఇంకా పునాది వేయబడక మునిపే నేను మిమ్మల్ని ఎరిగిత్తుని అంటున్నాడు. దేవుడికి ఎప్పుడు తెలుసు అండి? పిల్లలు ఇంకా పునాది వేయబడక మునిపే తెలుసు అంటున్నాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు సాక్ష్యం ఇస్తూ అంటున్నాడు, దేవుడే పుట్టించాడు, ఆయనే ముందు ఎరిగిన వ్యక్తి, బహుమతిగా ఇచ్చానని చెప్తున్నాడు. అర్థమైందండి? స్వంచేత మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బిడ్డలు ఎవరిచ్చిన బహుమానము? దేవుడిచ్చు బహుమానము, యెహోవా ఇచ్చు బహుమానమని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఓకేనండి? అంచేత 100వ కీర్తన చూడండి, ఆయనే మనల్ని పుట్టించాను. సో అంచేత దేవుడు స్పష్టమైన ఒక ఫౌండేషన్ వేస్తున్నాడు. ఏంటి దేవుడు వేసే ఫౌండేషను? ఇదిగో బిడ్డలు ఎవరు ఇచ్చారంట? ఆయన ఇచ్చాడు. ఫస్ట్ నుంచి ఎరిగింది ఆయనే. మరి దేవుడు మనకి వారిని బహుమతిగా దేవుడు మనకు దయచేశాడు. మీ కుటుంబ కొనసాగింపు కోసం ఇచ్చాడు. ఎవరన్నా మనకి ఏదైనా బహుమతి ఇస్తే మనం కొనుక్కున్న వస్తువు ఏమైనా ఒకవేళ పాడైతే మనం ఫీల్ అవ్వం, కానీ ఎవరైనా బహుమతి ఇస్తే మాత్రం మనం చాలా జాగ్రత్త కాపాడుకుంటాం. ఎందుకు? వాళ్ళు బహుమతి ఇచ్చారు కాబట్టి. అలాంటిది సాక్షాత్తు దేవుడే బహుమతి ఇస్తే వారిని ఎట్లా పెంచాలి అంటే మరి దేవునికి అనుకూలంగా వారిని మనము పెంచాలి. దేవుని వాక్యంలోకి వెళ్ళకముందు ఒక సత్యాన్ని మనం గమనిద్దాం. 51వ అధ్యాయంలో, కీర్తన గ్రంథము 51వ అధ్యాయం, బిడ్డలను ఏ రీతిగా చూడాలి. జనరల్గా మరి చిన్నపిల్లలు ఎత్తుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఇష్టం ఉంటే ఉంటారు, లేదంటే కొట్టేసి దిగిపోతారు, కలదలాగేస్తారు. ఏమండి? వారు చేసే పనులన్నీ కూడా మీకు తెలుసు. పుట్టిన బిడ్డలు జనరల్గా వారు ఏదైనా తప్పు చేస్తే వెంటనే మనం ఏమంటామంటే, పాపం పిల్లలు కదండి, తెలియదు కదండి, వాళ్ళకి తెలియదు కదండి అని చెప్పి మనం ఏం చేస్తాం? పిల్లల విషయం ఎలా పెడతామంటే తెలియదు కదండి అని మనం పక్కన పెడతాం. కానీ బైబిల్ గ్రంథము బిడ్డల విషయం ఏం మాట్లాడుతుందో 51వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, మీ బైబిల్ గ్రంథాన్ని 51వ అధ్యాయము 5వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈరోజు మనం ఎవరి గురించి చూడబోతున్నాం చెప్తారా? తల్లిదండ్రులు బిడ్డలను ఎలా పెంచాలి, అసలు తల్లిదండ్రులు బిడ్డల్ని ఎలా చూడాలి అన్న విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఫస్ట్ మనం ఏం చూసామంటే బిడ్డలు దేవుడిచ్చు బహుమానం. బిడ్డలు ఎవరండి? దేవుడిచ్చు బహుమానమే. అసలు మనకి వాళ్ళు ఇంకా పరిచయం అవ్వకముందు, వాళ్ళకి ఇంకా పేరు పెట్టక మునిపే దేవుడు వారికి పేరు పెట్టి ఎరిగానని చెప్తున్నాడు. ఇదిగో జగత్ పునాది వేయబడక మునిపే మీరు ఎవరో నాకు తెలుసు అని చెప్తూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందండి? స్వంచేత బిడ్డలు ఎవరు? బిడ్డలు ఆయన బిడ్డలు, ఆయన ఇచ్చిన బహుమానము. దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఆ బిడ్డలు ఇచ్చాడు. అందుకని పుట్టినరోజు ఎప్పుడు కృతజ్ఞత కూటం పెడతాం. ఏం పెడతామండి? ఎందుకు? ఇది ఎవరిచ్చు బహుమానం? ఇది దేవుడిచ్చు బహుమానమే. ఆయన్ని కనపరచడానికి మనం దేవునికి కృతజ్ఞతగా చేస్తూ ఉంటాం. ఓకేనా? సో అంచేత ఈరోజు చూడాల్సిన మొదటి అంశం చూడండి. అసలు ఎందుకంటే ఈ రోజుల్లో బిడ్డల్ని ఎలా పెంచాలి అనే విషయంలో చాలా పెద్ద ప్రశ్న, అందరి ఇంట్లో పెద్ద ప్రశ్న. ఎందుకు అంటే వాళ్ళకి ఏదైనా కొని ఇచ్చేయాలా? బాగా చదివించేది సరిపోతుందా? ఆస్తి ఇస్తే సరిపోతుందా? ఏమి ఇస్తే సరిపోతుంది? వాళ్ళకి ఎలా పెంచాలి? మరి ఎవరిని అడుగుతాం? ఎవరిని అడగలం? యూట్యూబ్లో అడుగుదామా? గూగుల్లో అడుగుదామా? ఎవరైనా పెద్దోళ్ళు అడుగుదామా? బిడ్డల్ని ఇచ్చిన వాళ్ళని అడగాలి. ఎవరిని అడగాలి? బిడ్డలను ఇచ్చిన వాళ్ళని అడగాలి. అంచేత బిడ్డలు ఇచ్చిన దేవుడిని మనం అడుగుదాము. అసలు ఈరోజు మనం చూడబోయే పాయింట్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బిడ్డలు ఎలా చూడాలి. అసలు ఇందాక మీకు మాట చెప్పాను నేను. జనరల్గా చిన్నపిల్లలు తప్పు చేస్తే మనం ఏమంటామంటే వారు పిల్లలు కదండి, వాళ్ళకి తెలియదు కదండి అని అంటాం. ఏమంటాం? వారికి తెలియదు కదండి అంటాం. కానీ బైబిల్ అలా అంటలేదు. వింటారా మీరు? బైబిల్ వాళ్ళకి తెలియదు కదండి, పోలేనండి అని బైబిల్ భాష మాట్లాడలేదు. బైబిల్ ఏమంటుంది చూడండి, 51వ అధ్యాయము 5వ వచనంలో ఏముంటుందంటే, 51వ అధ్యాయము 5వ వచనంలో ఏముంటుంది చూడండి. దావీదు అన్నాడు ఈ మాట, నేను పాపములో పుట్టినవాడును. బైబిల్ ఏం చెప్తుంది? నేను పాపంలో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను.
పిల్లలు వారిని మీరు ఎలా చూడాలి అంటే, ఇంకా సింపుల్గా మీకు చెప్పాలి అంటే, ఒక సేవకులు, పాస్టర్ గారు సేవకులు ఒక దేవుని నమ్మని వ్యక్తిని, అవిశ్వాసికి ఎలాగైతే వాక్యాన్ని చెప్పి, పాపం గురించి చెప్పి, పరిశుద్ధుడైన దేవుని గురించి వివరించి, ఎలాగైతే మందిరంలోనికి, రక్షణలోనికి, బాప్తిసంలోనికి, ప్రభుతో పాటు నడకలోనికి, అర్థమవుతుందండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎలాగైతే ఒక సేవకుడు అవిశ్వాసిని విశ్వాసంలోకి నడిపించి, రెండో రాకడికి ఎలాగైతే ఆ అవిశ్వాసిని యేసు ప్రభువుకి ముందు సిద్ధపరుస్తాడో, అదే రీతిగా మీరు బిడ్డల్ని సిద్ధపరచాలి. సేవకులు అవిశ్వాసికి వాక్యాన్ని బోధించి, పరిశుద్ధుడైన దేవుని గురించి బోధించి, పాపులంగా మనం ఎలాగున్నాం అని బోధించి, అడు తర్వాత ప్రభు గురించి చెబుతూ రక్షణలోకి నడిపించి, బాప్తిసము, యేసు ప్రభు యొక్క రాకడకు ఎలాగైతే సిద్ధపరుస్తామో అదే రీతిగా తల్లిదండ్రులు పిల్లలకి మొదటి సేవకులు. తల్లిదండ్రులు పిల్లలకి మొదటి పాస్టర్ గారు. ఇంకో మాటలు చెప్పాలి అంటే, మీకు అర్థమైందండి? బిడ్డలు ఎట్లా చూడాలి మీరు? వారు పాపంలో ఉన్నవారు, లోకంలో ఉన్నవారు, ఆ పాపంలో ఉన్నవారిని దేవుని ఉగ్రతలోకి వెళ్ళిపోకుండా, ఎలాగైతే దేవుని వాక్యాన్ని బోధించి సేవకులు ఎలాగైతే రక్షణలోకి నడిపిస్తారో ఆ రీతిగా మీ బిడ్డలు మీరు చూడాలి. అర్థమైందండి? సో మీ బిడ్డలకి మొదటి పాస్టర్ గారు మీరే. దేవుడు మీకు బహుమతి ఇచ్చింది, ఆయనే పుట్టించి మీ చేతిలో పెట్టింది, మీకు బాధ్యతను అప్పగించాడు. ఆయన ఎలాంటి బాధ్యతను అప్పగించాడంటే, మీరే, మీ తల్లిదండ్రులే పిల్లల యొక్క మొదటి పాస్టర్ గారు. తెలుగులో ఒక సామెత ఉంది, అమ్మ ఒడి పిల్లవాడి మొదటి బడి అనే సామెత ఉంది. తెలుసా మీకు? ఇంగ్లీష్లో ఏముందంటే, పేరెంట్స్ పిల్లల యొక్క ఫస్ట్ టీచర్లు అంట. పేరెంట్స్ ఎవరు? పిల్లల యొక్క ఫస్ట్ టీచర్లు. టీచర్స్ పిల్లల యొక్క సెకండ్ పేరెంట్స్ అంటారు. ఓకేనండి? సో చేత పేరెంట్స్ యొక్క ఈరోజు మనం నేర్చుకోబో విషయం ఏంటంటే, ఎట్లా పెంచాలి, ఎవరిని అడగాలంటే, దేవుని వాక్యం మీకు ఒక బాధ్యత ఈరోజు ఆదివారం ఏం నేర్పిస్తుందంటే, సేవకుడు ఎలాగైతే ఆత్మీయంగా లేకపోతే అన్యుని విశ్వాసంలోకి నడిపిస్తాడో, తల్లిదండ్రులు బిడ్డల్ని అలా చూడాలి. ఎందుకంటే 51వ అధ్యాయం 5వ వచనంలో ఏముందండి? నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను. అర్థమైందండి? నేను పాపంలోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను. అర్థమవుతుందండి? సో బైబిల్ మన గురించి ఏం చెప్తుంది? దావీదు తన గురించి ఏం చెప్తున్నాడు? బిడ్డలను ఎట్లా చూడాలని చెప్తున్నాడు? ఒక సేవకుడు ఎట్లాగ అవిశ్వాసం చూస్తాడో ఆ రీతిగా బిడ్డలని మనము చూడాలి. తెలియక కాదు వారు పనిచేసేది, వారు పాపాన్ని ప్రేమిస్తారు కనుక, వారు పాపానికి బానిసలు కనుక, సాతానుని యొక్క బంధకాల్లో వారు ఉన్నారు కనుక, ఇదిగో తెలియక కాదు, అందుకే చేస్తారు వాళ్ళు. సో ఇది బైబిల్ చెప్పే సత్యం ఇది. సో బిడ్డలు ఏ రీతిగా పెంచాలి అంటే, ఇదిగో ఈ రీతిగా పెంచాలని బైబిల్ చెప్తూ ఉంది. సో ఈరోజు నేర్చుకునే మొదటి పాయింట్ ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లలకి ఏమవుతారు? మొదటి సేవకులు అవుతారు. ఓకేనండి? మొదటి ఈ బాధ్యతను మరి మీరు నిర్వర్తించారా? ఈ బాధ్యతను మరి మీరు విస్మరించారా? ఈ బాధ్యతను మీది నాది కాదని విడిచిపెట్టేశారా? దేవుని వాక్యము మిమ్మల్ని అడుగుతూ ఉంది. మరి ఎట్లా నేర్చుకుంటాం? చూడండి, ఈరోజు తల్లులకు ఒక వాక్యాన్ని మనం చూద్దాం. 2 పాయింట్ల తల్లులకును, 2 పాయింట్ల ఫాదర్స్కి, తండ్రికి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అటు ఇటు కూడా దేవుని వాక్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, బైబిల్లో యేసు ప్రభువారు శిలువ మీద గొలగోత కొండ మీదకి వెళ్తూ ఉన్నారు. ఆయన గొలగోత కొండ మీదకి వెళ్తుండగా యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి తల్లి వచ్చి ఏడుస్తుంది. ప్రభువారు ఒక మాట అంటారు, ఏంటో జ్ఞాపకం చేస్తారా? అమ్మా, నా గురించి నువ్వు ఏడవద్దు. ఎవరి గురించి ఏడమన్నారు ఆయన? నీ కోసము, నీ బిడ్డల కోసం ఏడమని చెప్పాడు ఆయన. సో తల్లులు ఎవరి గురించి ఏడవాలి? గమనించండి, అన్న సమయాలు ఇంకా పుట్టక మునుపు బిడ్డల కోసం ఏడ్చింది అన్న.
సమూయేలు పుట్టిన తర్వాత అన్న ప్రార్థన మానేసి ఉంటుందా? కంటిన్యూ ఖచ్చితంగా చేసి ఉంటుంది, మానేసి ఉండదు. ఎందుకంటే సమూయేలుని దేవాలయంలో దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క పరిచారుడిగా సమూయేలు ఇచ్చేసింది. దయచేసి గమనించండి, బైబిల్లో అన్న ప్రార్థన చేసింది. యేసు ప్రభు డైరెక్ట్గా చెప్తూ ఉన్నారు. ఏమని అంటే, అమ్మ నీ గురించి, నీ బిడ్డల గురించి మీరు ఏడవండి అని ఆయన జ్ఞాపకం చేశారు. తర్వాత ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు. నేను సంఘ చరిత్రలో అగస్టిన్ అన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేటండి? అగస్టిన్ అన్న వ్యక్తి ఉన్నాడు. ఆయన భయంకర పాపాలు చేసి తల్లి ప్రార్థన చేయగా మారు మనసు పొంది రక్షణ పొందాడు. జైల్లోంచి వచ్చిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆయన ఏమంటాడు అంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో కొట్టుకుంటూ నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చానంటున్నాడు. ఈరోజు బిడ్డల కోసం కన్నీటితో ప్రార్థన చేసి తరులేరి మేము అడుగుతున్నాను. నేను బిడ్డల కోసం కన్నీటితో ప్రార్థన చేసి తరులేరి. అరే, ఇది బైబిల్ నేర్పిస్తున్న పాఠం కదా. యేసు ప్రభు మీకు చెప్పారు కదా, అమ్మ మీ గురించి, మీ బిడ్డల గురించి కన్నీటితో ఏడవండి, కన్నీరు కాచని చెప్తుంది కదా బైబిల్. మరి తల్లులుగా మీరు ఆ బాధ్యత మీరు నిర్వర్తించారా? బిడ్డల గురించి ఎంతో ఆలోచిస్తారు, కానీ వాక్యం చెప్తున్న పనేది ఇదిగో, అమ్మ మీ గురించి, మీ బిడ్డల గురించి మీరు ఏడవండి అని చెప్పాడు. చరిత్రలో ఒక స్త్రీ ఉందండి, ఆమె పేరు సూజన్ వెస్లీ. 1780లో ఆమెకు 22 మంది సంతానం. ఎంతమంది సంతానం అండి? 22 సంతానం, 22 మంది సంతానం ఆమెకు. అయితే ఆమె బిడ్డలు, 2 అబ్బాయిలు ఇంగ్లాండ్ దేశం కమ్యూనిస్ట్ దేశంగా మారిపోయి తన దేశాన్ని తనే నాశనం చేసుకునే స్థితిలోకి వస్తే, జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అని చెప్పి 2 అన్నదమ్ముళ్ళు 22 సంతానం వారు ఏం చేశారు అంటే, గుర్రం మీద దేశమంతా తిరిగి యేసుప్రభు సువార్తను ప్రకటించి దేశాన్ని మార్చారు వాళ్ళు. దానికి గల కారణం ఏంటంటే, తల్లి కన్నీటితో ప్రార్థన చేసేది. ఏమండి, మన మందిరంలో మహా అయితే 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారు, అంతమించి లేరు. 4 పిల్లలు ఎవరు ఉన్నారండి? ఎవరు కూడా లేరు. 2 లేక 3 పిల్లలు. మరి జనరల్గా 2 పిల్లల్ని పెంచడానికే తబ్బిబ్బులు అయిపోతాం మనం. 2 పిల్లలు పెంచడానికే ఆసనాలు వేసేసి అయ్యి బాబోయ్ అనేస్తాం మనం, జస్ట్ 2 పీపుల్. కానీ ఈ సూజన్ వెస్లీ గమనించండి, 22 మంది పిల్లల్ని ఆమె పెంచి వాళ్ళతో ఆసనాలు ఇచ్చింది ఈ అమ్మాయి. 22 కిడ్స్, 22 మంది. దీనికి కారణం ఒకటే. ఈరోజు దేవుని వాక్యంతో తల్లులు నేర్చుకోవాల్సిన పాట ఏంటంటే, నీ బిడ్డల పట్ల కన్నీటి ప్రార్థన మీరు చేయాలి. ప్రభువు చెప్పారు ఈ మాట, అమ్మ నా గురించి ఏడవద్దు, మీ గురించి, మీ బిడ్డల గురించి ఏడవని చెప్పాడు. ఇంకో మాట చదివిస్తుంది చూడండి, కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 12వ వచనం. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ఎవరు ధన్యుడంట? ధర్మశాస్త్రాన్ని బట్టి శిక్షించాలి, బోధించాలి. ఎవరు ధన్యుడండి? ఏమని రాయబడి ఉంది? దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి ఏం చేయాలి? శిక్షించాలి, బోధించాలి. ఏమా 2 మాటలు చెప్తుంది తల్లులకి. మొదటేమో నీ కన్నీటి ప్రార్థన అడుగుతుంటే, రెండో తల్లులకి బాధ్యత ఏంటంటే బోధించాలి, శిక్షించాలి. బోధన అంటే ఏంటి? బిడ్డలకు అన్నీ ఇస్తాం, మంచి స్కూలు, బట్టలు, వారి అవసరాలు తీరుస్తాం, అన్నింటిని కూడా దయచేస్తాం. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, శిక్షించడం విషయంలో మనం వెనకబడుతున్నాం. గమనించండి, తల్లులు మరి ముఖ్యంగా చేసే మిస్టేక్ ఏంటంటే, పిల్లల్ని ఎప్పుడు కొడతారు? ఫస్ట్ చెప్తారు, ఏయ్ చేయకు మాని అని రెండోసారి చెప్తారు, మూడోసారి చెప్తారు, 4వసారి చెప్తారు, 5వసారి చెప్పి అప్పుడు వినకపోయేసరికి వెళ్ళి దాడి చేసేస్తారు. ఇక దబా బాధేసి మీ కోపం అంతా తీర్చేసుకుని మళ్ళీ కూర్చుంటారు. ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, పిల్లవాడిని ఎప్పుడు సరి చేయాలంటే, ఎప్పుడైతే వంకరగా వెళ్తున్నాడో, ఎప్పుడైతే మీరు ఫస్ట్ టైం అన్నారో అక్కడే అతన్ని సరి చేయాలి. అప్పుడు 2వసారి అందులోకి వెళ్దాం. మనం ఎప్పుడు సరి చేస్తాం? 5-6 సార్లు చూసి. ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను చూడండి. సామెతలు 13:24.
సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం. బెత్తము వాడని వాడు తన కుమారునికి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. కుమారుని ప్రేమిస్తే ఏం చేస్తారంట? ఇంకో మాటలో ఉంది తెలుసా? సామెత 23:10లో 23:13 ఏముందో చూడండి. నీ బాలులను శిక్షించుట మానుకొనుకుము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావుకుండును. బెత్తంతో కొడితే ఏమవుతారంట? చిన్నప్పటి నుంచి సరిచేయడం చాలా ప్రాముఖ్యం. పోయిన తరంలో అండి, గడిచిన తరంలో స్కూల్కో ట్యూషన్కో పంపితే ఏమున్నవారంటే, మా వాడిని నువ్వు కొట్టేసినా ఏం పర్లేదు కానీ ఫస్ట్ ఏం రావాలి? చదువు రావాలి. తల్లిదండ్రులకు భయం కూడా అలాగే ఉండేది. ఏమండి, ఈ రోజుకి పాత తరం వాళ్ళు తల్లిదండ్రులు అంటే చాలా ఇంకా ఇప్పటికీ భయపడుతూ ఉంటారు. స్కూల్లో చూస్తున్నాం, అమ్మ మా పిల్లల్ని కొట్టద్దండి. తల్లులు అంటూ ఉంటారు, ఒక దెబ్బ వేయకుండా పెంచానండి నేను, ఇప్పుడు నన్ను దెబ్బలేస్తున్నాడు. ఏమండి, ఎంతోమంది అలా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దయచేసి గమనించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ చెప్తోంది ఎప్పుడు శిక్షించాలని, తప్పు చేసిన వెంటనే శిక్షించాలి. బెత్తం వాడిని కుమారుడు తండ్రికి ఏమవుతారంట? అలా అని చెప్పి చితకొట్టేమని కాదు, భయం ఉండాలి. ఏముండాలి? చెప్పగానే ఫస్ట్ సారి చెప్పగానే వినే భయము ఉండాలి. 2 మాటలు మీకు జ్ఞాపకం చేసాను, చాలా విషయాలు ఉన్నాయి. ఫస్ట్ తల్లికి బాధ్యత ఏంటండి? తల్లికి బాధ్యత ఏంటండి? ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన. ఇది ఎవరు చేయమని చెప్పారు? యేసు ప్రభువారు ఏమని చెప్పారు? అమ్మ నా గురించి అడవద్దు, మీ గురించి, మీ బిడ్డల గురించి మీరు ఆడవాలి. మీ గురించి, మీ బిడ్డల గురించి. రెండో మాట మనం ఏం చూసామంటే, పిల్లలకి ఏమి ఇవ్వాలి? బోధన ఇవ్వాలి, బోధనతో పాటు శిక్షణ కూడా ఇవ్వాలి. బోధన ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి, రెండింటిని ఇవ్వాలి. ఓకేనండి, రెండింటిని ఇవ్వాలి. ఈ 2 మాటలని మన జ్ఞాపకం. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్దాం, ఫాదర్స్ దగ్గరికి వెళ్దాం. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను నేను. బైబిల్లో నోవా అని ఒక ఆయన ఉన్నాడు. ఎంతమంది తెలుసు నోవా? జలప్రలయం, వాడ తెలుసండి బైబిల్లో నోవా. 120 సంవత్సరాలు జలప్రలయం వస్తుందని చెప్పి అప్పుడున్న ప్రపంచమంతటికీ కూడా తిరిగి వాక్యం ప్రకటించాడు. అందుకే 2 సంవత్సరాలు పట్టింది. ఇదిగో జలప్రలయం రాబోతుంది, మీరందరూ మారు మనసు పొంది రండి అని చెప్పి 120 సంవత్సరాలు చెప్పాడు. 120 సంవత్సరాలు చెబితే కనీసం ఒక్కరు కూడా రాలే పడవలోకి. వచ్చింది ఎవరో తెలుసా? నోవహు యొక్క 3 పిల్లలు, 3 అబ్బాయిలు, హాము, షేము, యాపెతు. వీళ్ళ 3 వచ్చింది. గమనించండి, జనరల్గా ఇళ్లలో ఎలా ఉంటుందంటే, తండ్రి మాట కొడుకు వినకపోతే తండ్రి కొడుకు స్నేహితులతో చెప్తాడు, అరే బాబు నా మాట ఎలాగనట్లేదు, కొంచెం నువ్వనే చెప్పు. చాలామంది భారతదేశంలో తండ్రుల మాట బిడ్డలు వినకపోతే వేరే వాళ్ళ ద్వారా చెప్పిస్తూ ఉంటారు. అందుకనే కొడుక్కి ఏం కావాలన్నా తల్లి ద్వారా వెళ్తాడు నాన్నగారి దగ్గరికి. అమ్మా కొంచెం నాన్నకి చెప్పు, కొంచెం. డైరెక్ట్ కమ్యూనికేషను అంత ఉండదు, తల్లికి ఉన్నంత తండ్రికి ఉండదు. 120 సంవత్సరాలు నోవా ఈ వాక్యం ప్రకటిస్తే కేవలము ఈ 3 రావడానికి గల కారణం ఏంటంటే, 3 పిల్లలు కూడా, అబ్బాయిలు 3 తండ్రి మాట విన్నారు. జనరల్గా అరే నువ్వు వింటే వెనుక నాన్న మాట నేను విన్నా అని చెప్పి 3కి కనెక్షన్ కుదరదు. కానీ గొప్ప విషయం ఏంటంటే 3 కొడుకులు కూడా నోవాహుతో పాటు నడిచారు. నోవాహు ఆ రీతిగా నడిపించాడు పిల్లల్ని, 3 కూడాను. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, తల్లిదండ్రులుగా, మరి ముఖ్యంగా తండ్రిగా, మీ అబ్బాయి, మీ బిడ్డలు మీ మాట వింటున్నారా? ఆ బాధ్యత ఎవరో తెలుసా? మీదే ఆ బాధ్యత. నోవాహు అలా వినేటట్టు చేసుకున్నాడు తన జీవితాన్ని బట్టి. ఎవరి బాధ్యత ఇది? ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. యోబు గ్రంథం 1:5. రెండో వ్యక్తి ఎవరంటే యోబు 1:5. యోబు యొక్క బిడ్డలు చాలా ఆస్తిపరులు. వారి ఇంట్లో విందులు జరుగుతూ ఉండేవి, బిడ్డల ఇంట్లో.
యోబుకి చాలా బాధ ఉండేది. అమ్మో, వీళ్ళకున్న ఆస్తిని బట్టి, డబ్బుని బట్టి, స్థితిగతులను బట్టి ఒకవేళ దేవుని ఏమైనా మర్చిపోతారేమో, ఆయన్ని ఏమైనా విడిచిపెడతారేమో, హృదయంలో వ్యతిరేకంగా దూషిస్తారేమో అని భయపడి యోబు తండ్రిగా బిడ్డలకి యాజకుడు అయ్యి ఏం చేశాడంటే, వారిని పిలుపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంలో లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి, అంటే ఒక్కొక్కరికి ఒక బలి, ఒక్కొక్కరికి ఒక దహన బలి అర్పించుచు వచ్చాను. యోబు నిత్యము ఇలాగూ చేయుచుండెను. యోబు తన బిడ్డల నిమిత్తమై యాజకుడు అయ్యాడు. మీరు మీ బిడ్డల నిమిత్తమై దేవుని దగ్గర యాజకత్వం చేయాలి. దేవా, మా అబ్బాయి ఈ వారం, ఈ నెలలో నీకు వ్యతిరేకంగా జీవించుంటే నన్ను క్షమించండి, నా బిడ్డను మీరు క్షమించండి. అలాగా యోబు తన బిడ్డల నిమిత్తమై యాజకుడు అయ్యాడు. అందరి నిమిత్తమై సపరేట్గా యాజకుడు అయ్యాడు. అంచేత మొదటి మాట ఏంటంటే, నోవా విధేయత చూపించిన తండ్రిగా అయ్యాడు. బిడ్డలు నాన్నగారి మాట వినాలి, ఇది బైబిల్ చెప్పిన నిబంధన. అందుకని అంటున్నానుగా, వాక్యం చెప్తుంది, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి, వారి మాట నువ్వు వినాలి. అలాగే తండ్రులకు కూడా దేవుడు బాధ్యత చెప్తున్నాడు. వారు విధేయత చూపించినట్టు మీరు చేయాలి. నోవా చూపించాడు. యోబు బిడ్డల విషయమై ఏమయ్యాడండి? యాజకుడు అయ్యాడు. మాట జ్ఞాపకం చేసుకోవాలి. బిడ్డల విషయం ఏమయ్యాడు? యాజకుడు అయ్యాడు. మూడవదిగా ఈ మాట చెప్పిన తండ్రులకి ముగిస్తాను నేను. యెహోషువ 25వ అధ్యాయంలో ఏముందంటే, 12 వచ్చిన చదవనవసరం కానీ ఇది అందరికి బాగా పరిచయమైన వచనమే. యెహోషువ ఏమన్నాడు అంటే, నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించదము. ఏంటన్నది? నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించదము. ఆ మాట అంతకుముందు పై మాట యెహోషువ మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీరందరూ ఎలా ఉంటారేమో నాకు తెలియదు కానీ నేను మాత్రము నే కుటుంబము కలిసి యెహోవాను, మరి దేవుణ్ణిలో నడిపించే బాధ్యత తల్లిదండ్రులతో కుటుంబాన్ని, మరి ముఖ్యంగా తండ్రి బాధ్యత. దేవుణ్ణిలో కుటుంబాన్ని నడిపించే బాధ్యత తండ్రిదే. అరే మీరు వెళ్ళిపోండి, వెనకాల వస్తానులే, కాదు, నేను నడిపిస్తాను అని చెప్పి నడిపించాలి. అర్థమైందండి? ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించేద్దాం. మాట జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు తల్లికి 2 బాధ్యత అప్పు చెప్పారు. మొదటిది ఏంటంటే, వాక్యం అప్పు చెప్తుంది, బిడ్డల కోసం ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన చేయాలి. రెండవది, వారిని శిక్షణ బోధనను పెంచాలి. తండ్రులకి ముగ్గురిని చూపించారు. మొదటి వ్యక్తి ఎవరు? నోవా. ఇందాక మనం ఏ ప్రశ్నతో ప్రారంభించామంటే వర్తమానాన్ని, బిడ్డల్ని ఏ రీతిగా పెంచాలి, బిడ్డలను ఏ రీతిగా పెంచాలి మనకు తెలియలా. కానీ దేవుని వాక్యం సూచనిస్తుంది. దేవుని వాక్యం ఎందుకు సూచనిస్తుంది అంటే, బిడ్డలు ఇచ్చింది ఎవరు? ఆయన ఇచ్చిన బహుమానం కనుకనే గొప్ప సూచనిస్తుంది. అంచేత ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. నోవా మరి దేవుడి మాట ఆలకించే బిడ్డలుగా తయారు చేశాడు అలా ముగ్గురిని కూడా. 2 యోబు బిడ్డలకు ఏమయ్యాడు? యాజకుడు అయ్యాడు. బిడ్డలకు ఏమయ్యాడండి? యాజకుడు అయ్యాడు. 3వ వ్యక్తి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైనా? యెహోషువ ఏమన్నాడు? నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించదము. అంచేత ఈరోజు మరి తల్లికిని తండ్రికిని ఇద్దరికి కలిపి కూడా దేవుడు బాధ్యతలు అప్పగిస్తున్నాడు. ఈ మాటలని మీ హృదయంలో భద్రపరుచుకొని నోట్స్ రూపంలో రాసుకొని మీరు వాక్యం పట్ల ఎంతో జాగ్రత్త వహించి మన ముందుకి కొనసాగుదాం.